బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ప్రతివారం ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తో ఈ షో మరింత ఆసక్తికరంగా మారింది. ఇక గెస్ట్లు వచ్చి టాప్ 5 లో ఏ కంటెస్టెంట్స్ ఉంటారో, ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందో కూడా చెప్పేశారు. ఇక ఎలిమినేట్ అయిన వారిని తీసుకొచ్చి హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేయించే కొత్త పద్ధతిని కూడా బిగ్ బాస్ ప్రారంభించాడు. సోమవారం రోజు ఇదే పద్ధతిలో నామినేషన్స్ జరిగాయి. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. దీని ప్రకారం ఇవాళ హౌస్ లోకి నాగమణికంఠ, కిరాక్ సీత, నైనిక, ఆదిత్యవం వచ్చినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. నాగమణికంఠ నిఖిల్, నబిల్ లను నామినేట్ చేశాడు. సీత యష్మి ప్రేరణలను నామినేట్ చేసింది. నైనిక నబిల్, యష్మిలను నామినేట్ చేసి వారిద్దరికి పెద్ద షాక్ ఇచ్చింది. నవంబర్ 19న అంటే నేడు నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగినట్లు ప్రోమో ప్రకారం తెలుస్తుంది. ఆదిత్యవంతో సహా సీత, నైనిక అందరూ కూడా యష్మిని బాగా టార్గెట్ చేయడం కనిపించింది. ఆమె బిగ్ బాస్ హౌస్ కు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో వచ్చిందని ఆదిత్య ఆరోపించాడు. ఆమెలో ఫైర్ అనేది బాగా మిస్ అయిపోయిందని మరొక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ చెప్పుకొచ్చింది. ప్రేరణను కూడా ఆదిత్య నామినేట్ చేశాడు. ఆమె గ్రూప్ కట్టి ఆడుతోందని అనడంతో ఆమె చాలా కోప్పడింది. గ్రూప్ గా ఎప్పుడు ఆడానో ఒక ఉదాహరణ చెప్పండి అని కౌంటర్ ఇచ్చింది. కానీ ఆదిత్య తగ్గలేదు. ఆమెలో మరిన్ని మైనస్లను ఎత్తి చూపాడు. నిఖిల్, నబీల్ కు సైతం నామినేషన్స్ లో బాగానే చురుకులు పడ్డాయి. 12వ వారం నామినేషన్స్ లో 5 నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్, పృథ్వీ చేరినట్లుగా తెలుస్తుంది. అయితే కేవలం ఓజీ క్లాన్ అంటే సెప్టెంబర్ 2న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తోనే ఈ వారం నామినేషన్స్ జరిగాయి.